వచనాలు చదవండి. ఈ మొదటి సమూయేలు మొదటి అధ్యాయము ఆఖరి 2 వచనాలు మనం ఆరాధన కొరకు చదివినాము. ఇక్కడ ఒక తల్లి యొక్క సమర్పణ మనం చూస్తున్నాం. తల్లి యొక్క సమర్పణ, అర్పించుట అంటే ఏమన్నాం? ఆరాధన. సో ఇక్కడ ఒక తల్లి ఏం చేసింది అంటే ఆయన కుమారుణ్ణి యెహోవాకు అర్పించేసింది, ఇచ్చేసింది మొత్తానికి. ఒక్కసారి ఆ యొక్క అర్పణ అనే మాట కూడా చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి ఇచ్చేసినానంటే ఇంకా వాడు నీకే, ఇంకా నేను వాని దగ్గరికి రాను, వాడిని చూడను, వాడు ఎలా ఉన్నాడో పలకరించను, వానితో ఉండను కూడా. వాడు నా బిడ్డ కాదు, నీ బిడ్డనే. అర్పించుట అంటే అది చూడండి, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము ఆఖరి 2 వచనాలు. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. సందర్భం మనందరికీ బాగా తెలుసు. హన్నా ఉన్నది, ఆమె భర్త ఉన్నాడు. ఆమె భర్తకు 2 భార్యలు, సరే, పెనిన్నా అండ్ ఈమె హన్నా. భర్త పేరు ఎల్కానా. సో ఆ యొక్క ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకేమో పిల్లలు పుట్టినారు, ఇంకో భార్యకి. సో ఆ వైరి అయిన పెనిన్నా అనే ఆమె ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు నువ్వు కొట్టాలి, నువ్వు కొట్టాలి, నువ్వు కొట్టాలి, పిల్లలు కనని దానివి, నాకు పిల్లలు పుట్టినారుగా, అంటే నా భర్తలో లోపం లేదుగా, నీళ్ళని లోపం ఉందిగా. ప్రతిరోజు సూటిపోటి మాటలు, తినేటప్పుడు అంతే, తాగేటప్పుడు అంతే, దాని తర్వాత ఏదైనా పని చేసినా అంతే, ఇంట్లోనే ఉండి ప్రతిరోజు సూటిపోటి మాటలతోని మానసికంగా కృంగిపోయింది ఈమె. అయ్యో ప్రభా, అయ్యో ప్రభా, అయ్యో ప్రభా. ఈమె ఏం చేస్తుంది అంటే ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఆమె కొంతసేపు గట్టిగా ప్రార్థన చేసింది. దాని తర్వాత ఏమంటే మెల్లమెల్లగా పెదవులు మాత్రమే కదులుతున్నాయంట, స్వరం రావట్లేదు. చర్చిలో పాస్టర్ ఉన్నాడు, చూసినాడు. మందు తాగొచ్చినావా నువ్వు? మత్తురాలువా నువ్వు? మందు తాగొచ్చినావా మందిరానికి? కానీ పెదవులు కదులుతున్నాయి అంతే. ఏం చేస్తున్నావు? నేను నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. నాకు బిడ్డ కావాలా, నాకు బిడ్డ కావాలా, నాకు బిడ్డ కావాలా. నువ్వు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను మరి నీకే ఇచ్చేస్తా అమ్మా. అప్పుడు దేవునికి సంతోషం అయిపోయింది. నాకు ఒక వ్యక్తి కావాలి. ఆ దినములలో యెహోవా ప్రత్యక్షం అరుదు, చాలా అరుదు. కాబట్టి అక్కడ హన్నా ఏం చేసిందంటే నువ్వు నాకు బిడ్డనిస్తే మళ్ళీ ఆ బిడ్డను నేను నీకే ఇచ్చేస్తాను. ఆ తీర్మానం ఎప్పుడైతే తీసుకున్నదో దేవునికి సంతోషం అయిపోయింది. ఆ దేవునికి సంతోషం అయిపోయిన తర్వాత దేవుడు ఆమె గర్భానికి తెరిచేసరికి హన్నా హృదయంలో ఆరాధన స్టార్ట్ అయింది. 2వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఎంత మంచిగా ఉందో. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. నా యొక్క గర్భం తెచ్చినాడు దేవుడు, నా యొక్క గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్నాడు అనేసరికి ఆమె కన్సీవ్ అయింది అన్న సంగతి తెలుసుకోగానే ఆ రోజు నుండి ఆరాధన అనేది ఆరంభమైంది. ఆ యొక్క ఆరాధనను బట్టి ఏమి అంటే ఆమె యొక్క ఆరాధన ఎంత అద్భుతంగా ఆమె ఆరాధన చేసిందంటే, ఈ సమూయేలు అనే కుమారుడు ఎలా పుట్టినాడు అంటే తల్లి ఆరాధనలో నుండి పుట్టిన కుమారుడు. ఇది అర్థమవుతుందా? తల్లి ఆరాధనలో నుండి పుట్టిన కుమారుడు సమూయేలు. అందుకే ఈ తల్లి ఏం చేసిందంటే అదే ఆరాధన సమూయేలుకు నేర్పించినది. ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం, సమూయేలు మందిరానికి వెళ్ళగానే మ్రొక్కినాడు. అప్పటి వరకు ఆయన మందిరానికి వెళ్ళనే లేదు అసలు. అక్కడ హన్నా తీసుకున్న తీర్మానం ఏంటంటే, బాబు పాలు మానిపించే అంతవరకు నేను వాడిని మందిరానికి తీసుకొని వెళ్ళను. ఒక్కసారి వాడు మందిరాన్ని చూసినాడు అంటే అక్కడే వదిలేస్తా, ఇంకా వాడిని మళ్ళీ తీసుకొని రాను. కాబట్టి పాలు మానిపించే అంతవరకు సమూయేలు ఎక్కడున్నాడు? తల్లి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మందిరం చూడగానే
సమూయేలు మ్రొక్కినాడు. ఇప్పుడు సమూయేలుకు మ్రొక్కుట ఎవరు నేర్పించినారు? ఇది చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందండి దేవుని వాక్యం? సమూయేలు మందిరానికి వెళ్ళి ఆరాధన నేర్చుకున్నాడా? ఏం సార్, ఆయనకు అసలు మందిరం అంటే ఎట్లుంటుందో తెలియదు. తల్లి ఒళ్ళో మాత్రమే ఉన్నాడు. తల్లి ఏది నేర్పించిందో అది నేర్చుకున్నాడు. సో కాబట్టి తల్లి ఎంత అద్భుతమైన ఆరాధన నేర్పించిందంటే, ఒరే నాన్న, నా ఆరాధనలో నుండి పుట్టుకొచ్చిన కుమారుడివిరా నువ్వు, మనము దేవుణ్ణి ఆరాధననే చెయ్యాలా అని ఆ యొక్క అన్న కుమారుడికి ఆరాధన నేర్పించింది. చూడండి 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. అన్న సమూయేలుకు నేర్పించిన ఆరాధన ఏంటి అంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు కూడా లేడు, ఆయనతో సాటి అయిన దేవుడు ఇంకొకడు లేడు. 3వ వచనం చూడండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు నీ నోటికి రానీయకుడి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. జ్ఞానంలో కూడా దేవుడితో సాటి అయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. దాని తర్వాత చూడండి 4వ వచనం. ప్రఖ్యాతి నొందిన వీలు కాన్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తొట్టిల్లిన వారు బలం ధరించుకుంటారు. ఒకప్పుడు నేను తొట్టిల్లిపోయినాను, సూడిపోటి మాటలు అనుకుంటూ ఆ మాటలు వింటూ మానసికంగా కృంగిపోయినాను. ఇప్పుడు నాకు బలం వచ్చింది. చూడండి, తృప్తిగా భుజించిన వారు అన్నము కావలని కూలికిపోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. గొడ్రాలు 7 పిల్లలను కంటదంట. అంత బలం ఇచ్చినాడు దేవుడు నాకు. కాబట్టి ఈ దేవుడు మనకు బలం ఇచ్చినాడు. ఈ యొక్క పరిస్థితులను చూసి నేను కృంగిపోతున్నాను. నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లల భవిష్యత్తులు ఏమైపోతాయో, నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో రావో, నా మన్మన్లు ఏమైపోతారు, మన్మరాన్లు ఏమైపోతారు, నాకు కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అల్లులు ఉన్నారు, మన్మన్లు ఉన్నారు, మన్మరాన్లు ఉన్నారు, కూతురుంది, వీళ్ళంతా భవిష్యత్తు ఏమైపోతారు. ఆలోచించి మనం ఏమైపోతున్నాం? దినదినం కృంగిపోతున్నాము, కృషించిపోతున్నాము. అలాంటి వాళ్ళకి దేవుడు బలం ఇచ్చే దేవుడు అండి. హన్నాని ఆదరించిన దేవుడే మనల్ని కూడా ఆదరిస్తున్నాడు. దేవుడు ఎంత అద్భుతంగా ఈ యొక్క హన్నాని ఆదరించినాడు అంటే, 7 పిల్లలను కంట నేను అంటున్నామే, అంత బలం ఇచ్చినాడు దేవుడు ఆమె. సో 7 పిల్లలను కంటాము అని అంటే, నా పిల్లలను కూడా ఈయననే చూసుకుంటాడు, నా పిల్లల బాగోగులు కూడా ఈయననే చూసుకుంటాడు అని అర్థం. చూడండి 8వ వచనం, 6వ వచనం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. జనులను సజీవులుగా చేసేది ఆయనే, దాని తర్వాత జనులను మృతులుగా చేసేది కూడా ఆయనే. హన్నా సమూయేలుకు నేర్పించిన ఆరాధన అర్థమవుతుందా అండి? సమూయేలు అసలు మందిరానికి వెళ్ళనే లేదు, అయినా సరే ఆరాధన నేర్చుకున్నాడు. నేటి దినాలలో విశ్వాసులు మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఏమీ నేర్చుకోవట్లేదు. మౌనంగానే వస్తున్నారు, మౌనంగానే వెళ్ళిపోతున్నారు. సమూయేలు చాలా గొప్ప సవాల్గా ఉన్నాడు ఇక్కడ. ఆయన పాలు విడిచేంత వరకు అసలు మందిరం ముఖం చూసింది లేదు. మందిరం అంటే ఇట్లా ఉంటది అని తెలియదు. మందిరం బయట నుంచి ఇలా ఉంటది, లోపల నుండి ఇలా ఉంటది, పులిపీటి ఇలా ఉంటది, బల్ల ఇలా ఉంటది, లేకపోతే ఆవరణం ఇట్లా ఉంటది, పరిశుద్ధ స్థలం ఇట్లా ఉంటది, అతి పరిశుద్ధ స్థలం ఇట్లా ఉంటది అని ఆయన ప్రత్యక్షంగా చూడనే లేడు. అయినా సరే ఆరాధన నేర్చుకున్నాడు. మందిరానికి వెళ్ళకుండానే ఆరాధన నేర్చుకున్నాడు. మందిరానికి వెళ్ళగానే ఫస్ట్ ఆయన చేసింది ఆరాధననే. సో మందిరంలో ఆరాధన ఖచ్చితంగా ఉండాలి. ప్రతి మందిరంలో ఆరాధన అనేది ఉండాలి. ఆరాధనకి అంత ప్రాముఖ్యత అనేది చూడండి. 8వ వచనం చూడండి, 1 సమూయేలు 2:8. లేవి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. యెహోవా వశము. ఎంత మంచిగా ఉందమ్మా దేవుడి వాక్యం. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎంత మంచి మాట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మనల్ని పైకి లేవనెత్తే దేవుడు. ఆ కృంగిపోయిన స్థితిలోనే నువ్వు నేను ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆ స్థితిలో నుండి, ఆ పరిస్థితుల్లో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడు. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఎంత మంచిగా ఉందో. 1వ వచనం చదవండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, ఈ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. మొదటి అధ్యాయం అంటే మొదటి సమూయేలు మొదటి అధ్యాయం మొత్తం హన్నా ఏడుస్తూనే ఉంది, హన్నా కన్నీళ్లు కారుస్తూనే ఉంది. 2వ అధ్యాయము 1వ వచనానికి వచ్చేసరికి హన్నా ఏమవుతుందంట? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. మొదటి అధ్యాయంలో హన్నా కృషించిపోయింది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆమెకు చాలా బలం వచ్చేసింది, ఎంతో బలం వచ్చేసింది. ఆయన రక్షణను బట్టి ఏమి అంటే నేను సంతోషించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ హన్నా సమూయేలుకు నేర్పిన ఆరాధనలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు హన్నాకు ఏ మేలు అయితే దేవుడు చేసినాడో ఆ మేలు దేవుడు మనకు కూడా చేసినాడు. హన్నాకు రక్షణ అనుగ్రహించినాడంట. ఈ సూటిపోటి మాటలను తట్టుకోలేక ఆమె ఏం చేసుకుందాం అనుకుందో తెలియదు, కానీ ఆ యొక్క శ్రమలన్నిటి నుండి దేవుడు హన్నాని విడిపించినాడు. అదేవిధంగా మనల్ని కూడా మన శ్రమల నుండి దేవుడు విడిపించినాడు. నరకం అనే శ్రమ చాలా అద్భుతమైన శ్రమ. అది ఎవరు కూడా భరించలేదు. అది భరించడం ఎవరి వల్ల కూడా కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యంలో రాయబడ్డది. ఇప్పుడు చాలా వేడి మీద ఉన్న అన్నం భోగాన్ని ఉందనుకోండి, ఆ అన్నం భోగాన్ని నేరుగా మనం పట్టుకుంటాం ఆ చేతులతో. ఏమో ఎవరైనా ధైర్యం చేస్తారా ఏం కాదులే అని? అంత వేడిని మనం తట్టుకోలేకపోతే ఆ యొక్క నరకంలో ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఆ వేడి అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా వంట చేసే వాళ్ళకి, వంట దగ్గర పరిచయం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను మా చర్చిలో ఏమి అంటే వంటల దగ్గర పని చేస్తున్నప్పుడు ఏమి అంటే ఆ కట్టెలు తీయు, కట్టెలు పెట్టి అగ్ని పెట్టిన తర్వాత ఫస్ట్ పొగనే వస్తుంది. ఆ పొగ కళ్ళలో పూర్తి ఎట్లుంటుంది? బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేదును. పొగ కళ్ళల్లోకి పోతేనే కళ్ళు అంత మండితే, మరి ఆ పొగనే అంత పవర్ఫుల్ అయితే ఆ అగ్ని ఇంకెంత పవర్ఫుల్ ఉంటుంది, ఆ మంటలు ఇంకెంత పవర్ఫుల్ ఉంటాయి, దాని యొక్క వేడి ఎట్లా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినాడు. సో కాబట్టి అటువంటి శ్రమల నుండి ఈ దేవుడు మనల్ని విడిపించినాడు. ఈరోజు నేను పొద్దున దేవుడని మా పెద్దబాబు నాకు ఒక మాట చెప్పినాడు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాడీ అని అన్నాడు. ఏం సార్? హోషేయ 13:5 చూడండి, ముగించేస్తాం. ఈ ఒక్క మాట చదివి మనము ఆరాధనలోకి వెళ్తాం. హోషేయ 13:5 తీసిన వాళ్ళు ఎవరైనా సరే చదవండి. హోషేయ 13వ అధ్యాయము 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యంలో చాలు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎండలో మండిపోతున్నాడు. ఆ ఎండ అనేది ఎంత అద్భుతంగా మండుతుందంటే ఆ ఎండ యొక్క వేడి ఆయన గాయాల లోపలికి వెళ్ళిపోయేసరికి అసలు భరించలేని నొప్పి, భరించలేని బాధ, భరించలేని వేదన, ఆ యొక్క నొప్పులే కాస్తా ఉన్నాయి. మహా ఎండకు కాదుచున్న అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఆ యొక్క శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు కాలుతూనే మండుతూనే నిన్ను నన్ను స్నేహించినాడు. అది అద్భుతమైన స్నేహం, అది అద్భుతమైన ప్రేమ. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టినాడు. అసలైన స్నేహితుడు ఆయనవే. అప్పటికే ఆయనకి 1 తక్కువ 40 కోట దెబ్బలు కొట్టినారు, పక్కలో బల్లెం పొడిచినారు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టినారు, దాని తర్వాత పక్కలో బల్లెంతో పొడిచినారు, రక్తం అంతా కారిపోతూనే ఉంది. ఇంకా పైనుంచి ఎండ అనేది చాలా భయంకరమైన వేడిగా ఉన్నాడు. ఆ వేడి కూడా లోపల గాయాలకు వెళ్ళేసరికి తట్టుకోలేకపోయాడు. ఇదండి ప్రేమ అంటే. ఇది ఒక వ్యక్తిని
చూసుకోవడం అంటే. సో యేసుక్రీస్తు ప్రభువు వారు అంత గాయాల పాలు అయిపోతే నీకు నాకు రక్షణ అనే వరం వచ్చింది. ఆ రక్షణను బట్టి నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. సో కాబట్టి హన్న సమూయేలుకు నేర్పిన ఆరాధన ఏంటి అనే సంగతి మనము చూసినాం. సో హన్న తన రక్షణను బట్టి సంతోషించింది. ఆమె కృంగిపోయిన పరిస్థితులలో నుండి దేవుడు లేవనెత్తినాడు. ఆమె బలహీనురాలైపోయింది. ఆ బలహీనురాల్ని బలవంతుడుగా దేవుడు చేసినాడు. ఆమె ఎంత బలవంతురాలు అయిందంటే నేను 7 పిల్లలనైనా సరే కంటాను, అంత బలాన్ని దేవుడు ఆమెకు ఇచ్చినాడు. సో కాబట్టి ఈ యొక్క మాటల్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధన అనేది